హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అందగాడు అనే నవల చెప్పుకుందామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. 3 నెలల తర్వాత వికృతమైన ఆకారంతో ఆసుపత్రి నుంచి వచ్చాడు రమాపతి. ఇంకా ఒక కాలుతో కుంటుతున్నాడు. డాక్టర్ ఫిజియోథెరపీకి వ్రాశాడు. వాకిట్లో ఆగిన రిక్షాను చూసి ముఖం చిట్లించి ఆసుపత్రి వరండాలో కూర్చున్నాడు. కళ, కనీసం ఆటో రిక్షానైనా పిలువు అన్నాడు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుంది అల్లుడి పని. ఆడంబరాలకు పోయి కట్నం డబ్బు తగలేశాడు. ఆస్తి తగలేస్తున్నా సిగ్గులేదు. మంగమ్మ గొనుక్కోవడం స్పష్టంగా వినిపించింది. మనమ్మాయిదీ తప్పే. పరిస్థితులు మగాడికి అర్థమయ్యేటట్లు చెయ్యాలి అన్నాడు ధర్మయ్య. భర్త ముఖం చూసి జాలిపడి ఆటో రిక్షా తెద్దామని వెళ్ళిన కళావతి తండ్రి మాటలకు చటుక్కున వెనుతిరిగింది. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు, పదండి అతనికి చేయూతనిచ్చి లేపింది. రిక్షా వెళ్ళి ఒక చిన్న ఇంటి ముందు ఆగింది. వంకర టింకరగా వయ్యారంగా ఉన్న 2 గదుల్లోకి మారారు కాపురం. 4 కాపురాలకు ఒకే ఒక మరుగుదొడ్డి, ఒకే ఒక స్నానాల గది, పంపు. కళావతి కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. వాల్చిన మంచంలో కూర్చుని చుట్టూ కలయజూశాడు. మన సామాన్లెక్కడా? అమ్మేశా అంది కళావతి పళ్లరసం తీయడానికి ఉద్యుక్తరాలవుతూ. అమ్మేశావా? నీకు మతి ఉందా? కోపంగా అడిగాడు. మరి మీకు మందులు, నా ఖర్చులు ఎలా వచ్చాయనుకున్నారు అంది. మీ అమ్మా నాన్న చచ్చిపోయారా? కోపంగా అడిగాడు. కళావతి హృదయంలో మొండి బాకు దిగింది. కన్న కొడుకు ఒక్కసారైనా పిలవకపోతే కన్నపాపానికి పరుల ఇంటి చాకిరి చేసే మీ అమ్మ చస్తుంది అంది ఉక్రోషంగా. నీ ఉద్దేశం ఏమిటసలు? ఒక్కగానొక్క కూతురివి. నీకు కష్టం వస్తే ఆదుకోని తల్లిదండ్రులెందుకు అన్నాడు కోపంగా. మనం పొలాలు కొని అమ్ముతామని చెప్పిన అప్పు వడ్డీతో తీర్చుకుంటున్నాడు నాన్న. అదీకాక ఆయనకు కాంట్రాక్ట్ చేసే శక్తి లేదు. పొలాలు మీదొచ్చే ఆదాయం ఏమంత ఘనంగా ఉండదు అంది తన కోపమంతా చూపిస్తూ. మీ నాన్న దగ్గర డబ్బు లేదా? కావాలని ఇవ్వటం లేదు. కట్టుకుని ఊరేగుతాడా అన్నాడు. కళావతి జవాబు చెప్పలేదు. ఆమె సామాన్లు అమ్మిన డబ్బు వివరాలు మనసులోనే లెక్క వేసుకుంది. డిపాజిట్ డబ్బు కాక అదనంగా 1000 రూపాయలిచ్చి టెలిఫోన్ అవసరం ఉన్నవాళ్లు తీసుకున్నారు. పక్కింటామె దగ్గర చేసిన చేబదులకు బదులుగా ఆమె డబుల్ కార్డ్ తీసేసుకుంది. మీరు పెద్ద ఇల్లు తీసుకున్నాక డబ్బు ఇచ్చి తీసుకోండి, అంతవరకు ఇక్కడే ఉండని. డబ్బు కోసం మీ ఇంటి చుట్టూ ఎక్కడ తిరుగుతాము అన్నది. తలాడించింది కళావతి. ఆ విషయం ఎలా తెలిసిందో పాలమ్మాయి వచ్చి ఆ మాట ఈ మాట చెప్పి డైనింగ్ టేబుల్ కుర్చీలు పట్టుకుపోయింది. ఇలా కొందరికిస్తే పేకాడే బల్ల బీరువాలు అమ్మేసింది. ఒక మంచం, 4 కుర్చీలు, కాసిని పాత్రలు మిగిల్చుకుంది. తల్లిదండ్రులను అక్కడికక్కడే పంపించి వేసింది. వాళ్ళుంటే ఏదో సాధిస్తుంటారు, అది భరించడం కష్టం. చేదు మందుల పళ్లరసం తాగాడు రమాపతి. ఆ కొత్త వాతావరణంలో ఎలా ఉంటారో అర్థం కాలేదు. ఒక బిందెడు నీళ్లకు గంట సమయం వెచ్చించాలి. డబ్బు వస్తువులు పోయినా బట్టలు మిగిలాయి. గతలో వాళ్ళు ధనవంతులమని చెప్పడానికి రమాపతి పూలరంగడిలా తయారై కూర్చునేవాడు. అందరూ అతని పేరు మర్చిపోయారు. ఆ భాగంలోనే ఓ రిటైర్డ్ ప్యూన్ ఉంటాడు. అతను వార్తలు ప్రచారం చేస్తుంటారు. అందరూ అతన్ని అక్బార్ అంటారు. అంటే వార్తాపత్రిక అని అర్థం. ఒకరోజు కళావతి పంపు దగ్గర పాటలు పడుతుండగా అక్బార్ రమాపతి దగ్గరకు వచ్చాడు. అయ్యా పూలరంగయ్య, దండం దండమండి అన్నాడు. ఏ వాట్ నాన్సెన్స్ యు ఆర్ స్పీకింగ్? నా పేరు రమాపతి అన్నాడు. సారీ సార్. సార్? ఎస్ నో తప్ప మనకేం రావు. రమాపతా? ఈ గల్లీల అంతా అన్నమాట నేనన్నా. సార్, మీ వంశం చూస్తే గొప్ప ఆఫీసర్ లాగుంటది అన్నాడు అక్బార్. అవును అక్బార్, నాది దురదృష్టం. నేను కారు యాక్సిడెంట్లో అన్నీ కోల్పోయాను. మా పార్ట్నర్స్, అదే వాటాదారులు మోసం చేశారు అన్నాడు దీనంగా. మీ పోరడు ఎవరో కొట్టిండ్రంటాడేం అన్నాడు అక్బార్. మరి వెనక దెబ్బే కదా. ఎన్ని వ్యాపారాలు చేశాం, మంత్రులు మనింటికి వచ్చేవారు అన్నాడు. లేచి వెళ్ళి ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చాడు. ఒక్కొక్క ఫోటో చూసి కళ్ళు పెద్దవి చేశాడు అక్బార్. అచ్చా అచ్చా, మంత్రులు సినిమా వాళ్ళు, ఆటగాళ్ళు, మాటగాళ్ళు, అమ్మో అబ్బో అని మురిసిపోయాడు. లక్ష్మీదేవి చంచలమైనది, నన్ను మోసం చేసింది అన్నాడు బాధగా. మీకు సినిమా వాళ్ళు తెలుసా? అదుగో ఫోటోలు చూశావుగా. అనర్థం జరక్కపోతే ఈ పాటికి మేము చేసిన వేషగాడు రిలీజ్ అయ్యేది అన్నాడు నిట్టూరుస్తూ.
ఆ, మీరు సినిమాలు తీస్తారా? చెప్పరేం? నాకు యమధర్మరాజు వేషం కట్టాలని ఎంతకాలం నుంచో ఉందయ్యా. ఎంత డబ్బుంటే సినిమా తీస్తారు? ఆశగా అడిగాడు. అక్బర్ దగ్గర అంత డబ్బెక్కడిదో అర్థం కాలేదు రమాపతికి. నీ దగ్గర ఎక్కడిది? ఓ 50,000 చాలు అన్నాడు. 50,000ఏనా? పరాష్కం ఆడకయ్యా. లచ్చలు లచ్చలు కావాలనట అన్నాడు. నిజమే, లక్షలు కావాలి. కానీ సినిమా వాళ్ళెవరూ ఒక్కరే లక్షలు పెట్టుబడి పెట్టరు. 50,000 ఓ ప్రొడక్షన్ స్థాపించి కొబ్బరికాయ కొట్టి ఏ మినిస్టర్నో పిలిచి ఆ ఫోటోలు 4 పత్రికల్లో పడేలా చూడాలి. అప్పుడు ఆగాడు రమాపతి. ఆ తరువాత ఉత్కంఠ ఆపుకోలేకపోయాడు అక్బర్. ఏముంది? వేషాలిమ్మని ఫోటోలు తీసుకుని నలుగురు వస్తారు. ఒకరు కథానాయకుడి వేషం అంటారు, మరొకరు క్యారెక్టర్ రోల్స్ అంటారు అని చెప్పాడు. సినిమా అంటే గింతేనా అని చిటికేశాడు. వెళ్ళిపోయాడు అక్బర్. సాయంత్రం ఒకతన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. అతడు 5 అడుగుల 11 అంగుళాలు పొడవున్నాడు. అర నిమిషానికోసారి జుట్టు సవరించుకుంటాడు. అంతా ఆర్టిఫిషియల్గా మాట్లాడతాడు. అతన్ని చూస్తూనే రమాపతికి అతని అతను వేషం కోసం వచ్చిన బాపతని అర్థమైపోయింది. అందుకే ఓ బంధం వేశాడు. అక్బర్, ఎవరయ్యా ఈ కుర్రాడు? అబ్బా, అచ్చు అమితాబ్ బచ్చన్లా ఉన్నాడు అన్నాడు. అన్నారా ఆ మాట? మీరంటారని తెలుసు. అంతా అమితాబ్ అని పిలుస్తారు. సిగ్గుపడిపోయాడు. ఇన్నాళ్ళు తెలుగు నిర్మాతలు నిన్ను చూడకపోవడం తెలుగువారి దురదృష్టం. తెలుగు తెరకు పరిచయం చేసే అదృష్టం నాకొదిలారు వారు అని లేచి వెళ్ళి శోభతో తీయించుకున్న ఫోటోలు చూపాడు. ఈనాడు ఆమె తెలుగు తెరపై జయశ్రీగా జనాన్ని వెర్రివారిని చేసి జేబులు దోచేస్తుంది అన్నాడు. సార్, జయశ్రీని బుక్ చేసి సినిమా తీద్దాం సార్. 50,000 అన్నారట అని మా నాన్న పెడతాడు. మరో 25,000 అమ్మతో పెట్టిస్తాను అన్నాడు ఆనందంతో మెలికలు తిరిగిపోతూ. డబ్బు ఒకటే ముఖ్యం కాదు అమితాబ్. కాదు కాదు, ఆంధ్ర అమితాబ్ బచ్చన్ అన్నాడు గంభీరంగా. ఇంకేం కావాలి సార్? ఆదుర్దాగా అడిగాడు. నీలో యాక్టింగ్ టాలెంట్ ఉండాలి. నీ ముఖం కెమెరాకు సూట్ కావాలి అన్నాడు. సార్, చిన్నపిల్లగాడిని సరదా పడుతున్నాను. మీరు నేర్పిస్తే నేర్చుకుంటాను అన్నాడు ప్రాధేయపడుతూ. అవును సార్, కాదనకండి. మీ పేరు యాద్ చేసుకుంటాడు అక్బర్ రికమెండ్ చేశాడు. ఫలితంగా రమాపతిలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తింది. వీధి చివర మడిగెలలో ఆఫీసు ప్రారంభమైంది. జయతోనే జయమని నమ్మింది పరిశ్రమ. అందుకని మనం జయతో ప్రారంభించాలి అన్నాడు రమాపతి. మా అమ్మ పేరు జయలక్ష్మి సార్. అమితాబ్ అమిత సంతోషం ప్రకటించాడు. పార్ట్నర్స్ పేర్లు కలిసి ఉండాలి. జయపతి ఫిల్మ్స్ అందాం అన్నాడు. నిమిషాల మీద జయపతి ఫిల్మ్స్ రిజిస్ట్రార్ చేయించేశారు. మద్రాసు ఫిల్మ్ ఛాంబర్స్కి వెళ్ళి అందరితో మాట్లాడి శోభ ఇంటికి వెళ్ళారు. శోభ షూటింగ్కి వెళ్తోంది. హాయ్ స్వీట్ అన్నాడు పాత ధోరణిలో. ఏమిటి, దెబ్బలు తగ్గాయట అన్నది. అందుకే చూడడానికి వచ్చావు అన్నాడు నిష్ఠూరంగా. చూడడానికా? దగ్గరలో ఉంటే నేను మరొక రాయి విసిరేదాన్ని అన్నది కోపంగా, అసహ్యంగా. రమాపతి పకపకా నవ్వేశాడు. అమిత్ వైపు తిరిగాడు. నేను చూడడానికి రాలేదని అలక అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. ఆమె వెళ్ళిపోయింది. ఒకవైపు అమితాబ్, రెండో వైపు అక్బర్ రమాపతి గురించి ఏ పత్రికా ఇవ్వలేని పబ్లిసిటీ ఇచ్చారు. అతనొక బిజినెస్ మ్యాగ్నెట్. అందుకు సందేహమా? అతనొక సినీ నిర్మాత. యాక్సిడెంట్లో కాలు కుంటితో పాటు బ్రతుకు కుంటి అయ్యింది. అంతేకాదు, అతన్ని చూస్తే మినిస్టర్లు తరాయించిపోతారు. మంచివారికి చెడ్డవారికి అతని పేరు బాగా గుర్తు అయింది. అందుకే జనం రావడం మొదలుపెట్టారు. జనంలో ఇదివరకు ఒక తృప్తి కనిపించేది, ఇప్పుడు లేదు. ఎప్పుడూ సంపాదన యావ, అత్యాశ పెరిగిపోయింది. ఏ వ్యాపారంలో పెడితే డబ్బు బాగా వస్తుందా అని ఆలోచిస్తారు. మావి 5,000, మావి 2,000 వాటా అంటూ చేరారు. 2 కథానాయకులకు సరిపడే కథ అల్లుకున్నాడు రమాపతి. ఒక కథానాయకుడు 25,000 పెడతానని 10,000 నెట్ క్యాష్ పెట్టాడు. మరొకతను తన కూతురికి సైడ్ హీరోయిన్ వేషం ఇవ్వడానికి 5,000 పెట్టాడు. ఇలా తృణమో ఫణమో ఇచ్చుకుంటున్నారు. మునుపటి తొందర ప్రారంభమైంది రమాపతికి. కళావతి ముభావంగా ఉండిపోతుంది. ఏమిటే పిచ్చిముండా, అలా దిగులు పడిపోయావు అన్నాడో రోజు. ఏమండి, ఇంతమంది తెలుసు కదా, 2 పెద్దలున్నారు కదా, ఎక్కడైనా ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకోకూడదు అన్నది. ఇప్పుడు చేస్తున్నది పని కాదా తీవ్రంగా అడిగాడు.
అవి ఏవీ మనకు కలిసి రాలేదు కదండి అంది నచ్చచెప్పే ధోరణిలో. అతను చెడామడా తిట్టాడు. ఏడ్పు ముఖం. నువ్వు ఎదురు చెప్పాకనే ఈ అరిష్టం దాపురించింది అన్నాడు చెయ్యి ఎత్తి. కళావతికి కోపం ఆగలేదు. అదే స్థాయిలో ఎదురు చెప్పింది. మీరు ఒకసారి నన్ను కొట్టి అంతకు 10 దెబ్బలు తిన్నారు. మళ్ళీ నా జోలికి రావద్దు తిరస్కారంగా పలికింది. అతను చెయ్యి దింపి వెళ్ళిపోయాడు. అతనికి బయట అన్నీ దొరుకుతున్నాయి. ఎప్పుడో ఒకసారి ఇల్లు గుర్తుకు వస్తే ఇంటికి వస్తాడు. లేకపోతే అక్కడే గడుపుతాడు. స్క్రీన్ టెస్ట్లని, యాక్టింగ్ అని అమ్మాయిలను ఉంచేస్తాడు. భాగ్యమ్మ ఊహించిన రీతిలో కొడుకు కోడలి జీవితం గడపడం లేదని ఆమెకు దిగులుగా ఉంది. రాజ్యలక్ష్మి ఉన్న వారం రోజులు ఉత్సాహానికి మారుపేరుగా ఉన్నారంతా. ఆ అమ్మాయి వెళ్ళాక మళ్ళీ మామూలే. రామచంద్ర పతి పనికి తల్లినే పిలుస్తాడు. కొన్నాళ్ళు సిగ్గుచేత అనుకుంది. ఒకరోజు రామచంద్ర గది ముందు పడుకున్న శ్రీలక్ష్మిని చూశాక ఆమెకు మతిపోయింది. ఈ విషయం కన్న కొడుకుతో ఎలా చర్చించగలదు? స్నేహితులో దగ్గర చనువున్నవారో చెప్పాలి. ఆమెకు అహోరాత్రులు అదే ఆలోచన పట్టుకుంది. ఆ రోజు చిలకమ్మ వచ్చింది. ఆమె రావటం కొడుకు ఇష్టం లేదని తెలుసు ఆమెకు. పనివేళ్ళప్పుడొచ్చావు అన్నది పొడిగా. అది కాదు భాగ్యమ్మ, అందరూ తీర్థయాత్రలకు వెళ్తున్నారట. మన పక్కూరి వారు బస్సు తీశారట అన్నది కారాకిళ్ళి నములుతూ. భాగ్యమ్మకు తళుక్కున ఒక ఆలోచన వచ్చింది. తను లేకపోతే వాళ్ళిద్దరూ దగ్గరవుతారేమో. అమ్మా అమ్మా అంటూ పిలిచి పని చెప్పే కొడుకు భార్యను పిలుస్తాడు తప్పక. అమ్మనే పిలిచి పని చెప్పాడన్న అభిమానంతో దూరంగా ఉండి సేవలు చేస్తూ కావలసినవి చూస్తున్న శ్రీలక్ష్మి అతనికి దగ్గరవుతుందేమో అన్న ఆశ కలిగింది. చిరునవ్వుతో చిలకమ్మ దగ్గర వివరాలు సేకరించింది. సాయంత్రం కొడుకు రాగానే చెప్పింది. అబ్బే, ఆ బస్సుల్లో వెళ్తే ఏం సుఖం! ఏం చూస్తావమ్మా? ఒకటే తరుముడు ఆత్రం. మనమంతా కలిసి వెళ్దాంలే అని కొట్టిపారేశాడు. కాదురా నాయనా, మీ నాన్నగారెక్కడికీ తీసుకువెళ్ళలేదు. నీవైనా తీసుకుపోతావనుకున్నాను. నీ కాంట్రాక్ట్లు, నీ వ్యాపారం అయ్యేసరికి ఒంట్లో శక్తి ఉడిగిపోతుంది. వెళ్ళొస్తాన్రా అన్నది దృఢంగా. అది కాదమ్మా, నేను సిటీలో చౌకగా వస్తోందని ఓ ఇల్లు కొంటున్నాను. గృహప్రవేశం ఉంటుంది. నువ్వు లేకుండా ఎట్లా అన్నాడు. ఇంట్లో శాంతి సౌఖ్యాలు లేనప్పుడు ఇంకో ఇల్లెందుకో అని గొణుక్కున్నది. గృహప్రవేశం మళ్ళీ చేసుకోవచ్చులేరా, 25 రోజులేగా అన్నది. 25 రోజులు నువ్వు లేకుండా ఎలా ఉండాలమ్మా అన్నాడు గారాలు పోతూ. అతని వాలకం చూస్తే ఆమెకు నవ్వు ఆగలేదు. కొడుకు వేషాలను గ్రహించింది. ఈ జీవితంలో ఏది శాశ్వతంరా? నేను కన్ను మూస్తే ఎలా ఉంటావు? నాకు ఈ యాత్రకు 250 రూపాయలు సరిపోతాయి అన్నది. నా దగ్గర 250 పైసలు కూడా లేవు. ఎలా వెళ్తావో వెళ్ళు అన్నాడు ఉడుక్కున్నట్టు. చిలకమ్మే పెడుతుందిలేరా, తన డబ్బు నువ్వు అట్టే పెట్టుకోవని తెలుసు అన్నది నవ్వుతూ. రామచంద్రకు తల్లిని అంగీకరించక తప్పలేదు. ఆమె ప్రయాణం అయి తీరా బయలుదేరుతూ దుఃఖం ఆగక కోడల్ని కౌగిలించుకుంది. అమ్మా, వాడికి పని తప్ప కడుపు ధ్యాస ఉండదే, ఎలా వేగుతావో ఏమో అన్నది వెక్కుతూ. మీ అబ్బాయికి అన్నీ అమర్చి పెడతాను. నమ్మకం లేకపోతే బరువు తూచుకోండి అన్నది నవ్వుతూ. లక్ష్మి, వాడెక్కువ నువ్వు తక్కువ కాదే నాకు. తెలిసి తెలియక నువ్వు పొరపాటు చేశావు. అభిమానపడకు. ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది, కానీ నోరు రావటం లేదు. మార్చి మాసం. ఇంకా ఎండలు ముదరకముందే నీటి ఎద్దడి ప్రారంభం అయింది. ఎప్పుడూ నీళ్లుండేది ఒక భాగ్యమ్మ బావిలోనే. నీళ్లకొచ్చిన ముత్తైదువులంతా భాగ్యమ్మను సాగనంపారు. ఈ ఇంటికి వచ్చి ఏనాడూ సుఖమెరగదు. నిరంతరం కష్టపడింది పాపం అనుకున్నారు. ఆమెను బస్సు వరకు వచ్చి సాగనంపారు. శ్రీలక్ష్మి తిరిగి వచ్చాక బయటికి రావడం ఇదే ప్రథమం. ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ తననే చూస్తున్నారని ముడుచుకుపోయింది. బస్ కదిలాక రామచంద్ర కదిలాడు. రావుడు, నీ పెళ్ళాం ఎక్కడికో వెళ్ళిందని ఒక నడివయస్కుడు అడిగాడు. శ్రీలక్ష్మి నిలదొక్కుంది. అడుగులు తడబడ్డాయి. ఈ అవమానం తన ఒక్కదానిదే కాదు. భర్త తల ఎత్తుకు తిరగలేడు. బావుంది చిన్నాన్న, శ్రీలక్ష్మికి చదువు రాదని కాస్త చదువుకుంటుందని కళావతి దగ్గరుంచాను. అక్కడ నుంచి కొన్నాళ్ళు శోభ దగ్గరుంది. అంత మాత్రానకే లేచిపోయిందనుకుంటామా అన్నాడు నవ్వుతూ. లోకులు ఏదో అంటే అతను నీళ్లు నమిలాడు. లోకులు కాకులు అన్న సామెత వినలేదా చిన్నాన్న అన్నాడు వడిగా నడుస్తూ. అతను ఇంకేం మాట్లాడలేదు. ఊరందరికీ తలలో నాలుకలాంటి వాడు. అతనితో శత్రుత్వం ఎవరూ కోరుకోరు.
అర్ధరాత్రి 500 కావాలంటే దొరికే ఇల్లు అదొక్కటే. శ్రీలక్ష్మికి భర్త పాదాలు కన్నీటితో అభిషేకించాలని ఉంది. అతను ఇంటికి రాకముందే నరసింహం వచ్చి పొలం దగ్గరకు పిలుచుకుని వెళ్ళాడు. ఆమె నిరాశగా నిట్టూర్చింది. తనింట్లో తన అవివేకం వల్ల పరాయిదానిలా తిరుగుతుంది. అది ఎంత నరకమో ఎలా చెప్పగలదు? ఒకప్పుడు ఎంత ప్రాణంగా చూసేవాడు. శ్రీలక్ష్మి అన్న పిలుపు కోసం తను తపిస్తుందని అతనికెలా చెబుతుంది? అతని కోసం మధ్యాహ్నమంతా ఎదురు చూసింది. అతను రాలేదు. 4 దాటాక ఇక ఆగలేకపోయింది. ఉప్మా చేసి టిఫిన్ డబ్బాలో పెట్టుకుంది. కాఫీ ఫ్లాస్కులో పోసుకుని పొలం వైపు బయలుదేరింది. వరి కోతకు వచ్చింది. అంతా పసుపు ఆకుపచ్చ కలయికల గమ్మత్తుగా ఉంది నేల. మార్చి నెలలో వసంత ఋతువు ఆగమనంతో అంతా హాయిని గొల్పే పిల్లతెమ్మెరలు ఆమెను ఏదో లోకాలకు తీసుకుపోతున్నాయి. దారిలో 4-5గురు పలకరించినట్టు అనిపించినా తల పంకించి వెళ్ళిపోయింది. అబ్బా ఎంత గర్వమో అనుకోవడం ఆమె చెవుల్లో పడ్డాయి. అలా అనుకోని తనకే హాయి. షెడ్ల దగ్గర ఉన్నారమ్మా, పశుల డాక్టర్ వచ్చిండు, జీతగాడు చెప్పాడు. అతని చేతే పంపుదాం అనుకుంది. మళ్ళీ తన అభిప్రాయం మార్చుకుని షెడ్ల వైపు వెళ్ళింది. అప్పుడే ఇద్దరూ చేతులు కడుక్కుని అక్కడున్న మంచంపై కూర్చున్నారు. నరసింహ శ్రీలక్ష్మికి ఎదురు వచ్చాడు. ఉప్మా కాఫీ అంటూ డాక్టరుకు రామచంద్రకు ఇచ్చాడు. శ్రీలక్ష్మి చెట్టుచాటుకు తప్పుకుంది. మీ శ్రీమత? డాక్టర్ ప్రశ్నించాడు. అవునండి, ఉదయం నుంచి బయటే తిరుగుతున్నాను. ఆమె కాఫీ టిఫిన్ తెచ్చినందుకు కారణం చెప్పాడు. పల్లెటూర్లలో ఇలా పొలాలకు భోజనం పట్టుకురావడం థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నాడు డాక్టర్. అవును, ఈ పచ్చని చేలలో ప్రకృతిలో లీనమై భార్యాభర్తలు ఇద్దరే ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇంగ్లీష్లో అన్నాడు రామచంద్ర. నేనిప్పుడు పానకంలో పుడకలా ఉన్నానంటారా? పక్కున నవ్వేశాడు పశువుల డాక్టర్. ఇద్దరూ ఉపహారం చేశారు. నరసింహ, అమ్మగారికి షెడ్లన్నీ చూపించు, నేను డాక్టర్ గారిని పంపించి వస్తాను అని లేచాడు రామచంద్ర. మీ శ్రీమతి మీతో కలిసి చూడాలని వచ్చారేమో, తీసుకువెళ్ళండి, నేను వెళ్ళిపోగలను. మరేం పర్వాలేదు, మా శ్రీమతి ఎక్కడికి వెళ్ళదు, మరో రోజు చూస్తాం అన్నాడు. వాళ్ళు దూరం అవుతుంటే వెనక నుంచి చూస్తున్న శ్రీలక్ష్మి కళ్ళు నిండుకున్నాయి. భర్త బిఏ పూర్తి చేసి LLB చేస్తున్నాడట. అతనికి డబ్బు సంపాదన, చదువు ధ్యాస తప్ప మరొకటి లేదు. అవి రెండూ లేవనే తను వెళ్ళిపోయిందని భావించి ఉండాలి. ఆమె నిట్టూర్చి షెడ్ల చుట్టూ తిరిగి ఇంటిముఖం పట్టింది. ఆమె గేట్లోకి వచ్చేసరికి అతను బట్టలేసుకుని సిటీకి వెళ్ళిపోతున్నాడు. కూడా ఎవరో ఉన్నారు. 4 రోజులు గడిచినా వాళ్ళ జీవితాలలో మార్పు లేదు. భాగ్యమ్మ ఉన్నప్పటిలాగే గడిచిపోతుంది. ఆమెను పిలవడానికి అతనికి అభిమానం అడ్డువస్తోంది. తానంతట తాను వెళ్ళడానికి ఆమె సిగ్గుపడుతోంది. కళావతి భర్త ఎక్కడికో వెళ్ళిపోయాడన్న వార్త తెలిసాక అతను పెద్దండ్రితో పాటు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. 4 రోజులకు తిరిగి వచ్చేసరికి వరి కోసి ధాన్యం ఇంటికి తెచ్చారు. 4 రోజులు ఆగితేనే అతను విసుక్కున్నాడు. ఉరుములు మెరుపులు చూసి అమ్మగారు కోసేద్దాం, వడ్ల గింజలు పడతాయని తొందర చేశారు అన్నాడు నరసింహ. లక్ష్మి పొలం వచ్చిందా? 3 రోజులు మాతో పాటే ఉన్నారక్కడ అన్నాడు. రామచంద్ర ఇంట్లోకి వచ్చేసరికి నరసింహే అన్నీ అమర్చిపెట్టాడు. అమ్మ లేదు, ఎదురుపడితే ఏం పోయిందో అనుకున్నాడు విసుగ్గా. అతను భోజనం చేసి పడుకున్నాడు. ఒక కునుకు తీసి లేచాడు. మూలుగు వినిపిస్తోంది. నరసింహ జవాబుగా హాల్లో నుంచి వాడి గురక వినిపించింది. లైటు వేశాడు. మూలుగా దూరంగా వినిపించింది. అతను లేచి యువతలికి వచ్చాడు. తల్లి పడుకునే మంచంపై పడుకుని శ్రీలక్ష్మి బాధగా దొర్లుతోంది. ఏమైంది? అతను దగ్గరగా వెళ్ళి అడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు, మూలుగుతోంది. అతను నుదురు తాకి చూశాడు. జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా ఆ అంటుంది తప్ప మాట్లాడలేకపోతుంది. రామచంద్ర లేచి వెళ్ళి మాత్ర తెచ్చాడు. మంచినీళ్లతో మాత్ర ఇచ్చాడు. 5 నిమిషాల్లో వాంతి అయింది. జ్వరం తీవ్రత తగ్గింది. తన మంచం దగ్గర నిల్చున్న భర్తను అపనమ్మకంగా చూసింది. అతనా కాదా అని కళ్ళు రెపరెపలాడించింది. ఆమె కళ్ళ నిండుగా నీళ్లు నిండాయి. ఆమెను కాస్త అటు జరిపి తను కూర్చున్నాడు. ఎప్పటినుంచి ఈ జ్వరం అన్నాడు. ఉదయం ఒళ్లంతా నొప్పులుగా ఉంది. జ్వరం వస్తుందనుకోలేదు అన్నది నీరసంగా. పాలు తీసుకువస్తాను, మరో మాత్ర వేసుకుందువు గాని అని లేవబోయాడు. వద్దు వద్దు, మీరిలాగే కూర్చోండి అన్నది అతని చేయి పట్టుకుని ఆపుతూ. ఆ నిమిషాలు ఆమెకి ఎంత అపురూపమైనవో అతనికి చెప్పలేదు.
మొండితనం చేయకు లక్ష్మి, మాత్ర కక్కేశావు అన్నాడు కాస్త విసుగ్గా. అతనిలో పాత రామచంద్రను తన వాడిని చూసింది. ఆ చెయ్యి అలాగే పట్టుకుంది. 1-2 డిగ్రీలు తగ్గింది కానీ పూర్తిగా తగ్గలేదు అన్నాడు. పర్వాలేదు, ఇలా చచ్చిపోయినా పర్వాలేదు అన్నది కళ్ళు మూసుకుని. అతను పిలిస్తే పలకలేదు. మగతలోకి జారిపోయింది. అక్కడ కూర్చోవాలంటే అతనికి విసుగ్గానే ఉంది. రోజంతా తిరిగి వచ్చాడాయే. శ్రీలక్ష్మిని ఒంటరిగా తన మానాన్న తను వదిలేసి వెళ్ళలేడు. ఆమెను ఎత్తి తీసుకువచ్చి తన మంచంలో వేశాడు. అది డబుల్ కాట్. ఇలా ఇలా చచ్చిపోనీ అత్తయ్యా, వారినేమనకు, నేనిలాగే చచ్చిపోవాలి అన్నది కళ్ళు విప్పకుండానే. రామచంద్ర కంగారు పడ్డాడు. జ్వరం మళ్ళీ ఎక్కువైందని గ్రహించాడు. నరసింహను లేపాడు. వెళ్ళి డాక్టర్ను పిలుచుకురమ్మని పంపాడు. ఎంబీబీఎస్ చేసిన కుర్రాడు ప్రాక్టీసు పెట్టాడు. అతనికి ధర్మయ్య బంగళాలో కొంత భాగం ఇప్పించాడు. అర్ధరాత్రి రామచంద్ర కబురు పంపినా వస్తాడు. మహారాష్ట్ర యువకుడు. అతనికి జనాన్ని ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలుసు. అతనికి తన భార్యను చూపించడానికి బిడియంగా ఉంది రామచంద్రకు. ఆమె ఒకటే పలవరింతలు. అత్తయ్యా, వారు నన్ను క్షమించేశారు. వద్దు వద్దు, నా మాట ఎవరూ నమ్మరు. ఏమండి, నోరారా శ్రీలక్ష్మి అనరు అంటోంది. డాక్టర్ ఒక ఇంజెక్షన్ చేశాడు. 3 గంటలకోసారి ఇవ్వమని క్యాప్సూల్స్ ఇచ్చాడు. అప్సెట్ అయినట్టున్నారు అన్నాడు అడగలేక అడుగుతూ. అలాంటిదేం లేదు అని అతన్ని సాగనంపి నీటిలో తడిపిన తడిగుడ్డ ఆమె నుదుటిపై వేశాడు. అయ్యగారు, నేను కూర్చుంటాను, తమరు పడుకోండ్రి అన్నాడు నరసింహ. పర్వాలేదురా, నువ్వెళ్ళు అన్నాడు. ఆ రాత్రంతా మేలుకుని శ్రీలక్ష్మి నిద్రావస్థలో అన్న మాటలన్నీ విన్నాడు అతను. అది ఆమె నివేదించుకోలేని ఆమె చరిత్ర అనిపించింది. తెల్లవారే ముందు ఆమె నిద్రపోతే అతను పడుకున్నాడు. నరసింహ గదిలోకి తొంగి చూసి వచ్చి వంటింట్లో పని ప్రారంభించాడు. రాత్రి డాక్టర్ వచ్చి వెళ్ళాక శ్రీలక్ష్మి ఆరాటం అంతా చూశాడు. అందుకే టీకి నీళ్లు పెట్టాడు. పాలు తీసి కాగబెట్టాడు. పనిమనిషి వచ్చి బయట ఊడుస్తుండగా శ్రీలక్ష్మికి మెలకువ వచ్చి లేవబోయింది. నీరసం ఆమెను పీల్చి పిప్పి చేసింది. పిండేసినంత గుడ్డలా ఉందామె స్థితి. రాత్రి జరిగిందేం గుర్తులేదు. కళ్ళు విప్పి ఉలిక్కిపడింది. భర్త పక్కన తను ఎలా పడుకుంది? నిద్రావస్థలో రాలేదు కదా. మెల్లమెల్లగా రాత్రి అతనొచ్చి పలకరించడం, ఆమెకు దిండ్లు సర్ది అతను స్నానానికి వెళ్ళాడు. అరగంటలో హాలు నిండా జనం. ఏదో ఒక సలహా కోసం కూలీలు, మేస్త్రీలు వచ్చారు. 2 రోజులు నన్ను వదిలేయండి, ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, అమ్మ యాత్రకు వెళ్ళింది అని చెప్పాడు. వాళ్లతో ఎంత తొందరగా తెమిల్చుకోవాలన్నా గంట పైనే పట్టింది. అతను వచ్చేసరికి పాలు మీగడ వేసి తెచ్చి బల్ల మీద పెడుతోంది శ్రీలక్ష్మి. లక్ష్మి, నీకు బుద్ధి ఉందా? 5 నిమిషాల్లో నరసింహ వస్తాడు కదా, ఎందుకు నీకు తొందర అన్నాడు కోపంగా. ఆమె చిన్నగా నవ్వింది. మీ పనులు నేనే చేస్తాను అన్నది దృఢంగా. రాత్రి ఎంత జ్వరం వచ్చిందో తెలుసా అన్నాడు బిగ్గరగా. నాకు రాత్రి జ్వరం వచ్చినట్టు లేదు. నా తప్పులు, పొరపాట్లు ఆ స్వేద బిందువుల్లో ఎగిరిపోయాయి అనిపిస్తుంది. తేలికగా, హాయిగా ఉంది అన్నది నీరసంగా నవ్వుతూ. ఆమె శరీరం వడిలిపోయినట్లుగా కళ్ళు మెరుస్తున్నాయి. ఆమెను నొప్పించలేక పాలు తీసుకున్నాడు. నువ్వు కూడా తాగకూడదు. ఈ అలోపతిక్ మందులు కడుపులో మంటలు రేపుతాయి అన్నాడు. మీరిస్తే తాగుతాను అన్నది అతను కుర్చీ పక్కనే కూర్చుంటూ. అతను పాలు సగం తాగి ఇచ్చేశాడు. ఆమె తాగి కళ్ళు మూసుకుంది. ఒకసారి బయటకు వెళ్ళిరానా? మీరు ఇంట్లో ఉండడం కుదరదు కానీ రాజీకి ఉత్తరం రాయండి అన్నది ఒళ్ళు విరుచుకుంటూ. రాజీకి పరీక్షలు. ఆమె చదువు ఆగిపోవడం నాకిష్టం లేదు. బట్టలు మార్చుకుంటావా అన్నాడు. ఆమె తలాడించింది. తన కోసం తన భర్త తన పనులు మానుకుని ఉండడం చాలా తృప్తినిచ్చింది. 3 రోజులకు తగ్గింది. అతను ఒక పూట వెళ్ళి తన పనులు చూసుకుని వచ్చినా దాదాపు ఆమె దగ్గరే ఉంటున్నాడు. తను లేకపోతే ఆమె వంటింట్లోకి వెడుతుందని తెలుసు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి లక్ష్మికి పద్యం పెట్టి కూర్చున్నాడు రామచంద్ర. ధర్మయ్య వచ్చాడు వగరుస్తూ. రాముడు, ఉన్నావా నాయనా? అల్లుడిని ఎవరో తిరుపతిలో చూశారట అన్నాడు కూర్చుని ఆయాసం తీర్చుకుంటూ. శ్రీలక్ష్మి లేచి లోపలికి వెళ్ళిపోయింది. మీరు కబురు చేస్తే నేనే వచ్చేవాడినిగా పెదనాన్న, శ్రమపడి ఇంత దూరం వచ్చారు అన్నాడు నొచ్చుకుని. మీ ఆవిడకు ఒంట్లో బాగాలేదని నరసింహ చెప్పాడు, అందుకని నేనే వచ్చాను. పత్యం పెట్టారా అన్నాడు. ఈ పూటే తీసుకున్నాను మామయ్య అన్నది శ్రీలక్ష్మి లోపల నుంచి. ఏమిటోరా, అందమైనవాడు, చదువుకున్నవాడని చూశాను గాని గుణగణాలు చూడలేదు.
వాళ్ళ ఊరు వెడితే రకరకాల కథలు చెప్పారు. అమ్మాయిలను పాడు చేస్తాడట. ఏ వ్యాపారంలో నిలకడగా ఉండడట. వాళ్ళమ్మ నానా శాపనార్థాలు పెట్టింది అన్నాడు బాధగా. అతను కావాలని వెళ్ళాడు. తప్పిపోలేదు పెదనాన్న. ఓ అడ్రస్ అంటూ లేనిది అంత పెద్ద పట్నంలో ఎలా వెతుకుతాం అన్నాడు. ఏమిటోరా ఆశ. ఆయన లేచాడు. కూర్చోండి, భోజనం చేసి వెళ్దురు గాని అన్నాడు తను లేస్తూ. వద్దురా, పని మనిషికి చెప్పి వచ్చాను. మీ పెద్దమ్మను రమ్మన్నాను. కళమ్మ దిగులు పెట్టుకుంటుందని రానన్నది అన్నాడు. ఆయన గేటు వరకు సాగనంపి వచ్చాడు. శ్రీలక్ష్మి అతని గురించి ఏదో చెప్పబోయింది. అతను వారించాడు. లక్ష్మి, ఆ మనిషి పేరు ఎత్తొద్దు. వాడు అమాయకురాలైన కళావతిని మోసగించడం అన్యాయం అన్నాడు కోపంగా. అతని కళ్ళ ముందు అందంగా అమాయకంగా కదిలే శ్రీను ముఖం కనిపించింది. నిజంగా ఎవరన్నారో గాని కంచు మ్రోగినట్లు కనకంబు మోగునా అని. అతని విషయంలో అక్షరాలా నిజమైంది అన్నది శ్రీలక్ష్మి అతని కృత్రిమమైన అలవాట్లు తలుచుకుని. అతనికెందుకో ఇంట్లో ఉండాలనిపించలేదు. పొలం వైపు వెళ్ళాడు. ఒక్క జీతగాడు కూడా రాలేదు. అతని కోపం మిన్నుముట్టింది. అక్కడ కనిపించిన కుర్రాడిని పిలిచి జీతగాడిని రప్పించాడు. నేను లేకపోతే ఇంత బాగా వెలగబెడుతున్నారన్నమాట. అందుకే మిమ్మల్ని నమ్మను అన్నాడు కోపంగా. ఇప్పుడే వెళ్ళానయ్యా. మారయ్య పెండ్లం బయలుపడ్డది అన్నాడు. మారయ్య తన దగ్గర జీతంగా ఉండి డబ్బుగల అత్తగారు దొరికారని 400 ముంచేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ 6 నెలలకు తిరిగి వచ్చాడు. భార్య నడత మంచిది కాదట. అత్త మందు పెట్టిందట. మళ్ళీ 6 నెలలకు వచ్చాడు. భార్యను బలవంతంగా అత్తమామలు తెచ్చి దింపి వెళ్లారట. అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఆ మాటే అడిగాడు. ఈడు ఆ పిల్లను సరిగ్గా చూడలేదయ్యా. కొట్టేవాడా అని అడిగాడు. రోజూ అతను గుడిసెల్లో వాళ్ల తగాదాలు వింటుంటాడు. కొట్టుకోవడం సర్వసాధారణమైన విషయం. కొట్టలేదయ్యా. ఆ పిల్లను పలుకరించలేదంట. ఆడదానికి అంతకంటే ఇజ్జత్తేముంది? అతని మాటలకు ఉలిక్కిపడ్డాడు. రామచంద్రకు ఒళ్ళు జలధరించింది. తను సంస్కారం ముసుగులో ఏం చేశాడు? శ్రీలక్ష్మి ఎన్నిసార్లు తన ముందు అనలేదు, ఈ ప్రాణం మీది, అభిమానం ఉండగానే పోతే బావుండునని. అతను వడివడిగా ఇంటివైపు బయలుదేరాడు. అయ్యగారు, ధర్మయ్య గోరికి గుండె నొప్పి. వీరన్న ఎదురు వచ్చాడు. రామచంద్ర అటు వెళ్ళాడు. డాక్టర్ మందు ఇస్తున్నాడు. ఆయన ఆయాసపడిపోతున్నాడు. ధర్మయ్య మామూలుగా మాట్లాడేసరికి రాత్రి అయింది. డాక్టర్ వచ్చాడు. రామచంద్ర గారు, మీరు వెళ్ళండి. మొన్నటి వరకు మీ శ్రీమతికి బాగాలేదు. అవసరమైతే కబురు చేస్తాను అన్నాడు. రామచంద్రకి మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. అతని ఊహలు రకరకాలుగా వెడుతున్నాయి. ఆత్రంగా తలుపు తట్టాడు. బలహీనంగా ఉన్న కళ్ళలోని మెరుపుతో కొత్తగా నవవధువులా తలుపు తీసింది శ్రీలక్ష్మి. ఆమె తలలోని మల్లెలు సౌరభాలు అతన్ని మత్తెక్కించాయి. ఒక చేత్తో తలుపు వేసి రెండో చేత్తో ఆమెను గుండెలు కదుముకున్నాడు. ఆమె తడి అయిన పెదవుల్ని తడుముకుని అతన్ని దూరంగా తోసింది. చెమట అన్నట్టు ముక్కుపుటాలు ఎగరవేసింది. అతను బావి దగ్గరకు వెళ్ళి చేదవేశాడు. తొట్టెలో బకెట్లో ఉన్నవి నీళ్లు కావా? బావిలో ఉన్నవే నీళ్లు వెక్కిరించాడు. అతను బాల్చీ పైకి లాగి ఆమె పైకి పోశాడు. తను పోసుకున్నాడు. సారీ లక్ష్మి, నీకు జబ్బు చేసింది కదూ అంటూ ఆమెను లోపలికి లాగి తడిచీరే లాగేశాడు. ఏమిటి అల్లరి అన్నది పెరటి తలుపు మూస్తూ. జలుబు చెయ్యదు? ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. రామచంద్ర చేతుల్లో ఇమిడిపోయిన లక్ష్మికి తను మళ్ళీ తన భర్త పరిష్వంగం చేరానన్న నమ్మకం కుదరటం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.